రోజు నుంచి కూడా ఆయనకి అండగా నిలబడిన అనేక మంది ఈరోజు కొంతమందికి అవకాశం కల్పించవచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ మీరందరూ ఆయన దృష్టిలో ఉన్నారు. హరిప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ, ఈరోజు శాసన మండలిలో ఒక సభ్యులుగా, ప్రభుత్వ విప్గా, పార్టీకి రాజకీయ వ్యవహారాల్లో మొదటి రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణం చేస్తూ, మీ అందరిలో కూడా చాలా మంది, కొంతమందికి తెలియచ్చు, తెలియపోవచ్చు, ప్రతి నెల జీతం రాగానే పార్టీకి 300 రూపాయల నుంచి 500 రూపాయల నుంచి 5,000 వరకు కూడా పార్టీకి డొనేట్ చేసే వ్యక్తులు చాలా మంది మన జనసేన పార్టీలో ఈ రోజుకి కూడా మనస్ఫూర్తిగా అండగా నిలబడతారు. విద్యార్థులు కూడా కష్టపడి పనిచేయాలి, తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి, ఉద్యోగం రాగానే మొదటి జీతం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఇవ్వాలనే తపనతో ఉన్న మంది లక్షల సంఖ్యలో ఉన్నారు ఈ రోజున. ఇతర దేశాలకి వెళ్ళిపోయినా, అక్కడ స్థిరపడ్డా కూడా పార్టీకి నేనేం చేయలేకపోతున్నానే అనే ఆందోళనతో ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీకి ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా మన ఎన్ఆర్ఐ సోదరులు ఎంతో మంది మన అందరిని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు. మానవత్వం కోసం, నిజాయితీ కోసం, రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలనే ఆలోచనతో, ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి. దేశంలో మనందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి. ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయింది. అది మనది కాదు, అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ the hard work and sacrifices of all our Janasaiks and dear members, and it is a moment of celebration. ఒక అద్భుతమైన విజయం సాధించాం. దేశ చరిత్రలోని ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని, ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకొచ్చాం. ఇందాక నానాజీ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, 2019 ఎన్నికల తర్వాత ఒకే ఒక సీటు గెలిచాం. ఆ ఒకే ఒక సీటు గెలిచిన తర్వాత ఢిల్లీకి అమరావతి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మన రాష్ట్రానికి అండగా నిలబడాలి, రైతాంగాన్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ప్రయాణం చేశారు. ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చి మమ్మల్ని ఎవరేం చేయలేదనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడాడో సమాజం అంతా చూసింది ఆ రోజు. ఆ మాటలు వారి అహంకారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవానికి విరుద్ధంగా పదం అనేది శాశ్వతమని ఊహించుకుని మాట్లాడిన మాట. ఆ మాటల పైన మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు కానీ నిరసన తెలపడానికి వస్తే పకడ్బందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వారికి ఆ రోజున పలుకుబడిని ఉపయోగించుకుని కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరూ చూశారు. ఎంతో మంది మన వీర మహిళలకి గాయాలని, చాలా మంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు, కేసులు తెప్పించారు. ఈ రోజు కూడా కోర్టు నుంచి చుట్టూ తిరుగుతున్నారు మా నాయకులు. ఢిల్లీలో ఆ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాకినాడకి వెళ్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు.
ఉదయం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుంది, సంక్రాంతి వారం. ఇవాళ మీటింగ్ కుదరకపోవచ్చు, రేపటి రోజున మీటింగ్ పెట్టుకుందామా అని భారతీయ జనతా పార్టీలో ఉన్న పైస్థాయి నాయకులు కౌలు పంపించినప్పుడు, లేదంటే ఇట్లా కాకినాడలో ఒక సంఘటన జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు రాత్రి కల్లా మేము ఊహించుకుని ఉదయమే మేము 7:30 ఫ్లైట్కి వెళ్ళాలని కౌలు చేసి, ఆ రోజు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర డీజీపీ అధికారి, ఆ స్థాయి పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు మాత్రం కాకినాడ రాకూడదని ఆ రోజు హెచ్చరించారు. యుద్ధ వాతావరణం ఉంది,